వెల్కమ్ టు హెచ్ఈటీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు మనం 950 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఎల్టీ సైడ్ ఆయిల్ లీకేజ్ వర్క్ విత్ ట్రాన్స్ఫార్మర్ ఫిల్టరేషన్ ఎలా చేస్తారో చూద్దాం. చూస్తున్నారు కదా, ఎల్టీ టెర్మినల్ బాక్స్లోంచి మనకి ఆయిల్ లీక్ అనేది అవుతుంది. కింద ఈ బేస్ మీద అనేది ఆయిల్ స్ప్రెడ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ డ్రాప్స్ అనేది పడి ఈ స్పేస్ అంతా కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయింది. మీరు ఇటు సైడ్ కింద చూసుకున్నట్లయితే ఇటు సైడ్ కూడా ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ ఇది 1250 amps ఎల్టీక్యూఎస్ బ్రేకర్ ఏసీబీ ప్యానల్. ఇది దీని మీద నుంచి కూడా మనకి ఆయిల్ లీకేజ్ అనేది అవుతుంది. దీనిలో ఆయిల్ ఏమి ఉండదు కదా, ఆయిల్ లీకేజ్ ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. దీనికిను ట్రాన్స్ఫార్మర్ ప్లాంట్కి బస్ డక్ట్ అనేది కనెక్ట్ అయి ఉంది. అక్కడ ఎల్టీ టెర్మినల్ బ్లాక్స్ అనేది ఫిల్ అయిపోయి బస్ డక్ట్ త్రూగా వచ్చే ఆయిల్ అనేది మనకి ఈ ఎల్టీక్యూఎస్ ప్యానల్ నుంచి కూడా లీకేజ్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఎల్టీ టెర్మినల్ బాక్స్. మీరు ఈ ఇమేజ్లో గమనించినట్టయితే కన్జర్వేటర్ ట్యాంక్ అనేది ఎల్టీ టెర్మినల్ బాక్స్ నెక్స్ట్ బస్ డెక్ కన్నా అది హైట్లో ఉండటం వల్ల ఇక్కడ ఎల్టీ టెర్మినల్ బాక్స్లో లీకేజ్ అనేది స్టార్ట్ అయ్యి ఎల్టీ టెర్మినల్ బాక్స్ మొత్తం ఫుల్ అయిపోయి బస్ డెక్ త్రూగా మనకి ఈ ఎల్టీకే ప్యానల్లో లీకేజ్ అనేది మనకి స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు టాప్లో ఉన్న బస్ డెక్ డోర్ ఓపెన్ చేసి అనేది మనం చూద్దాం. ఓపెన్ చేస్తే లోపల బస్ డెక్ లోపల విధంగా టెర్మినల్ బాక్స్ ఫిల్ అయిపోయి బస్ డెక్లో కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయింది. ఈ ఆయిల్ అంతా మనం రిమూవ్ చేద్దాం. ఒక బాటిల్ తీసుకున్న దాంతో మనం ఇలా ఆయిల్ అనేది పైనుంచి ఇలా తీసేసుకుంటే ఫ్రంట్ సైడ్ నుంచి లీకేజ్ అనేది ఆగుతుంది. అప్పుడు మనం ఫ్రంట్ ప్లేట్ అనేది ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఆయిల్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి పైనుంచి. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ప్లేట్ అయితే ఓపెన్ చేద్దాం. ఆయిల్ అయితే లాస్ట్కి వచ్చింది. లాస్ట్లో స్లడ్జ్ లాగా ఫామ్ అయిపోయేసరికి మనం ఇంకా క్లీన్ చేయలేకపోయాం. ఫ్రంట్ ప్లేట్ అయితే ఓపెన్ చేస్తున్నాం కదా, ఆయిల్ అనేది మనకి చూస్తున్నారు కదా ఎలా వస్తుందో కిందకి. ఈ ఆయిల్లో మనకి వాటర్ కూడా మిక్స్ అయినట్టు తెలుస్తుంది. వాటర్ ఇంకా బయట నుంచి వచ్చిన మాయిశ్చర్ కంటెంట్ అంతా కూడా మిక్స్ అయ్యి లోపల స్లడ్జ్ అనేది ఫామ్ అయిపోయింది. బస్ డక్ట్ త్రూ ద్వారా మనకి వాటర్ అనేది లోపలికి వెళ్ళింది. చూస్తున్నారు కదా లోపల స్లడ్జ్ అనేది ఏ విధంగా ఉందో. ఆయిల్లో మనకి ఇది వాటర్ నెక్స్ట్ బయట ఎయిర్ అంతా మిక్స్ అవ్వడం వల్ల ఆయిల్ ఇంకా స్లడ్జ్ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఇదంతా మనం క్లీన్ చేసి ఆయిల్ లీకేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎపాక్సీ బుషింగ్లో నుంచా లేకపోతే టెర్మినల్ సైడ్ నుంచా లేకపోతే ఆయిల్ సీల్ కిట్ హార్డ్ అయిపోయి సైడ్ నుంచి లీక్ అవుతుందో మనం చూద్దాం. క్లీనింగ్ అయితే చేస్తున్నాం కదా, మొత్తం డ్రై అయ్యేంత వరకు మొత్తం తీసేసి ఆయిల్ లీకేజ్ అంటే మనకి ఒక దారిలాగా అయితే వచ్చేది, జస్ట్ చిన్న లైట్గా వస్తుంది. అది మొత్తం క్లీన్ చేస్తేనే మనకి లీకేజ్ అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుందో తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఆ స్లడ్జ్ అంతా ఎలా కనిపిస్తుందో మనకి ఆ బకెట్ మీద ఆ బేస్ మీద కూడా. ఇప్పుడు ఆ విధంగా మొత్తం మనం టాప్లో టెర్మినల్స్ అన్ని నీట్గా కనిపించే విధంగా క్లీన్ చేస్తే ఈ విధంగా ఉంది. దీనిలో అయితే మనకి సైడ్ ఎపాక్సీల్లోంచి అయితే ఆయిల్ అనేది లీక్ అవుతుంది. ఆయిల్ సీల్ కాకుండా ఆ ఎపాక్సీల్ అనేది మనకి క్రాక్ వచ్చున్నాయి. అవి అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంది. RYBN 4 టెర్మినల్స్ కూడా మనం మార్చుకోవాలి. ఇప్పుడు లేట్ నైట్ అయిపోవడంతో రేపు మార్నింగ్ మనం ఒకసారి అవి ఎలా చేంజ్ చేస్తారో ఏంటో చూద్దాం. ఆయిల్ అనేది ఆ లెవెల్ వరకు మనం మార్నింగ్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ట్రాన్స్ఫార్మర్ అండ్ బస్ డెక్ ఎల్టీక్యూఎస్ ప్యానల్ ఏ విధంగా ఉన్నాయో. ఇది SNR మేక్ ట్రాన్స్ఫార్మర్ 950 kVA. నేమ్ ప్లేట్ మనం కొంచెం దగ్గరగా చూపిద్దాం. 950 kVA ట్రాన్స్ఫార్మర్ 11 kV/433 స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది DYN11 మోడల్. నెక్స్ట్ ఇది చూసినట్టయితే మనకి నైట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం ఆ ప్లేట్ అనేది పెట్టేసాము. అయినా సరే కొంచెం డ్రాప్స్ పడుతుంది, మనకి లైట్గా లీకేజ్ అనేది ఉంది. ఎందుకంటే జస్ట్ మనం క్లీన్ చేసాం కానీ ఆ లీకేజ్ని సాల్వ్ చేయలేదు నైట్. ఇప్పుడు ఆ ప్లేట్ నెక్స్ట్ లోపల బుషింగ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే మనం ఆయిల్ తీసేయాలి. నెక్స్ట్ ఈ బ్రీతర్ కూడా సిలికా జెల్ అనేది బాగా పింక్ కలర్లోకి వచ్చింది కదా, వాడైపోయింది. సిలికా జెల్ మార్చుకోవాల్సి ఉంది. మనం ఇప్పుడు ఆయిల్ తీసేయడానికి ఆయిల్ ఫిల్టరేషన్ పైప్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాం. ఆయిల్ ఫిల్టరేషన్ మనం బయట పెట్టున్నాం, లోపలికి రావడానికి స్పేస్ లేదు కాబట్టి మనం బయట పెట్టి అక్కడ నుంచి పైప్స్ అనేది తీసుకున్నాం. చూస్తున్నారు కదా, ఒకటి ఇన్లెట్ పైపు ఒకటి అవుట్లెట్ పైపు. ఒకటేమో ఆయిల్ తీసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్కి హీట్ చేసి హై స్పీడ్తో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లోకి ఫిల్ చేస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ట్రాన్స్ఫార్మర్ అవుట్లెట్ పైప్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసాం. ఇది అవుట్లెట్ పైప్. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అంతా ఈ కింద నుంచి మనకి మిషన్లోకి తీసుకుంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఇన్లెట్ పైప్ అనేది ఇటు సైడ్ టాప్లో కనెక్ట్ చేస్తాం మనం. ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాడు.
ట్రాన్స్ఫార్మర్ అవుట్లెట్ పైప్కి ఆ ఫ్లాంజ్ ఓపెన్ చేసి అక్కడ పైప్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. కానీ పైప్ అయితే మనం ఇప్పుడు కనెక్ట్ చేయట్లేదు. ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ అనేది మనం బయటికి తీయాలి కాబట్టి ఆ టెర్మినల్ లెవెల్ వరకు మనం ఆయిల్ అనేది ఒక డ్రమ్లోకి అనేది పంపిస్తున్నాం. తర్వాత మనం ఇన్లెట్ పైప్ కూడా పెట్టేసి ఆయిల్ అనేది దీనిలో ట్రాన్స్ఫార్మర్లోకి మళ్ళీ ఫిల్ చేస్తాం. జస్ట్ రెడీ చేసి పెట్టుకుంటున్నాం అంటే. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ హెచ్టీ సైడ్ 11 kV టెర్మినల్స్ అయితే రిమూవ్ చేద్దాం. చూస్తున్నారు కదా, 11 kV టెర్మినల్స్ అయితే మనం నట్టు బోల్ట్ ఓపెన్ చేసి ఆ విధంగా రిమూవ్ చేస్తున్నాం. 3 టెర్మినల్స్ కూడా మనం 60B టెర్మినల్ కూడా మనం రిమూవ్ చేసాం. నెక్స్ట్ ఈ ప్లేట్కున్న అదే బోల్ట్ అండ్ నట్స్ అన్ని కూడా మనం ఓపెన్ చేసి టాప్ ప్లేట్ అయితే రిమూవ్ చేయాలి. ఇది వచ్చేసరికి మనకి బక్హాల్స్ రిలే. ఈ రిలేలో ఉన్న ఆయిల్ అంతా కూడా మనం చూసిన ఆయిల్ అయితే ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్. ఆయిల్ అంతా మనం ఎంటీ చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కడ కనిపించట్లేదు. ఇది కన్సర్వేటర్ ట్యాంకు. దీనిలో కూడా ఆయిల్ లెవెల్ ఇండికేటర్ అనేది మనకి 0కి వచ్చింది. ఈ కనిపించే 2 మెటల్ రాడ్స్ అనేది కూడా మనకి సెన్సర్స్ అనమాట. ఇప్పుడు అది రిమూవ్ చేసేసరికి ఓటీ అంటే ఆయిల్ టెంపరేచర్ సెన్సార్. ఇంకోటి ఉంది కదా, అది వచ్చేసరికి మనకి డబ్ల్యూటీ అంటే మనకి వైండింగ్ టెంపరేచర్ సెన్సార్ అనమాట. ఈ రెండు కూడా మనకి కింద ఉన్న మెజరింగ్ బాక్స్లోకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. వైండింగ్ ఎంత హీట్ ఉంది, నెక్స్ట్ ఆయిల్ ఎంత హీట్ ఉందని చెప్పి మనకి కింద టెంపరేచర్ మీటర్ లాగా తెలుస్తుంది. ఆ టెంపరేచర్ మీటర్ అనేది ట్రాన్స్ఫార్మర్ సైడ్ ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అటు సెన్సార్స్ అనేది మనం ట్రాన్స్ఫార్మర్లో ఇన్సర్ట్ చేస్తారు. దీనికి సిటీ అనేది కనెక్ట్ అయి ఉంటుంది వైండింగ్కి. దాని ద్వారా వైండింగ్ టెంపరేచర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే హెచ్టీ బుషింగ్స్ కొన్న నట్స్ అనేది కూడా మనం ఓపెన్ చేసేసాం. జస్ట్ ఈ టాప్ కవర్ కొన్న మొత్తం నట్స్ అన్ని ఓపెన్ చేసి టాప్ కవర్ని మనం రిమూవ్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, 11 kV సైడ్ పింగాణి ఇన్సులేటర్స్ అవి హెచ్టీ బుషింగ్ అంటారు, హెచ్టీ టెర్మినల్ బుషింగ్. ఇప్పుడైతే మనం టాప్ ప్లేట్ బోల్ట్ ఉన్న నట్టు బోల్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసి ఉన్నాం. టాప్ ప్లేట్ అయితే రిమూవ్ చేసి చూద్దాం ఒకసారి. ఇదైతే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇలా లేపంగానే టాప్ ప్లేట్ అయితే వచ్చేది. ఫస్ట్ మనం పలుకుతా కానీ ఏదైనా పెద్ద స్క్రూ డ్రైవర్ లాంటిది కనిపిస్తుంది, ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి అది అలా స్ట్రాంగ్గా ఫిట్ చేసి ఉంటుంది కాబట్టి స్టక్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఫస్ట్ మొత్తం చుట్టూరు మనం అలా లేపుకున్న తర్వాతే అది మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇలా కొంచెం క్రాస్గా పైకి లేపి ఫస్ట్ అయితే ఈ హెచ్టీ టెర్మినల్స్కి ట్రాన్స్ఫార్మర్ లోపల వైండింగ్ లోపల నుంచి వచ్చిన కనెక్టింగ్ రాడ్స్ ఉన్నాయి కదా, అవి లోపలికి రిమూవ్ చేసుకోవాలి. లోపలికి రిమూవ్ చేసేసిన తర్వాత మనం ప్లేట్ అనేది ఈజీగా సైడ్కి మూవ్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఆ ప్లేట్ అనేది చాలా వెయిట్ అనేది వస్తుంది. 12 mm ఐరన్ షీట్తో చేస్తారు. ఆ ప్లేట్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు విత్ కన్జర్వేటివ్ ట్యాంక్ బకాల్స్ రిలే కూడా ఆ ప్లేట్కి అటాచ్ అయ్యి ఉంటాయి. చూస్తున్నాం కదా, ఆ ప్లేట్ని సైడ్కి జరిపేసిన తర్వాత మనకి లోపల బ్లూ కలర్లో కనిపించేదంతా కూడా కోర్ అది మనకి ఐరన్ షీట్స్తో తయారవుతుంది. 0.5 mm థిక్నెస్ అంత పల్చగా ఉన్న షీట్స్తో మనం ఐరన్ కోర్ అనేది తయారు చేస్తారు. ఆ కోర్కి లోపల మనకి ఎల్టీ వైండింగ్, హెచ్టీ వైండింగ్ ఉంటుంది. ప్రైమరీ సెకండరీ వచ్చేసరికి మనకి 11 kV కాబట్టి ప్రైమరీ వైండింగ్ అనేది మనం కొంచెం సన్న లీడ్సే ఉంటాయి. సెకండరీ వచ్చేసరికి LT 433 volts కాబట్టి సెకండరీ వైండింగ్ అనేది మనకి కాపర్ స్ట్రిప్తో రెడీ చేస్తారు. చూస్తున్నారు కదా, LT సైడ్ ఉన్న మీకు టెర్మినల్స్ అనేది కూడా కాపర్ ప్లాట్తో ఉన్నాయి. 60x10 mm కాపర్ ప్లాట్తో ఇచ్చున్నారు. ఎంత హెవీగా ఇచ్చున్నారు చూస్తున్నారు కదా, ఎందుకంటే LT సైడ్ వోల్టేజ్ తక్కువ కాబట్టి కరెంట్ ఎక్కువ రేటింగ్ ఉంటుంది. లోడ్ అనేది ఎక్కువ కాబట్టి మనకి టెర్మినల్స్ అనేది హెవీగానే ఉండాలి. హెచ్టీ సైడ్ వోల్టేజ్ హై ఉంటుంది కాబట్టి మనకి లోడ్ అనేది యాంప్స్ రేటింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది సెంటర్లో ఉన్నదంతా కూడా మీకు ట్యాప్ స్విచ్. ఇది ఎల్టీ సైడ్ ఎపాక్సీ బుషింగ్స్లోంచి లీక్ అవుతుందని చెప్పుకున్నాం కదా మనం. ఇవే మనకి ఈ రెడ్ కలర్లో కనిపించే ఎపాక్సీ అనేది మనకి సైడ్ గ్యాప్లోంచి ఆయిల్ సీల్ ఉంటుంది. అది హార్డ్ అయిపోవడం వల్ల అటు సైడ్ నుంచి మనకి లీకేజ్ అనేది ఎల్టీ టెర్మినల్ బాక్స్ లాగా వచ్చేస్తుంది. ఈ సెంటర్లో కనిపించేది మనకి ట్యాప్ స్విచ్. చూస్తున్నారు కదా, ఆ రాడ్ కనెక్ట్ అయింది బయటికి. ఇప్పుడైతే మనం ఎల్టీ సైడ్ టెర్మినల్స్ అయితే ఓపెన్ చేయాలి కాబట్టి బోల్ట్ నట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మొత్తం ఓపెన్ చేసేసి ఒకసారి అది బయటికి తీసి ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, నట్స్ అన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇంక్లూడింగ్ ఎపాక్సీతో కలిసి ఆ టెర్మినల్ అనేది మనకి బయటికి ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు అన్ని 4 మనం రిమూవ్ చేసుకుందాం. ఫోర్ టెర్మినల్స్ కూడా మనం లోపల సైడ్ నట్స్ అన్ని ఓపెన్ చేసి ఈ విధంగా రిమూవ్ చేసేద్దాం. ఇది LT సైడ్ టెర్మినల్స్ 950 kV ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి. ఇది 4 మనం LT సైడ్ బుషింగ్స్ ఓపెన్ చేస్తే ఆ విధంగా ఉంది కదా, ఆ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అవే మీకు ఎపాక్సీ సింథటిక్ రబ్బర్ షీట్ అంటారు దాన్ని. అది వచ్చేసరికి మనకి 8 mm థిక్నెస్లో ఉంటుంది. 10 mm, 12 mm, 6 mmలో కూడా ఉంటుంది. ఇక్కడ మనకి దీంట్లో యూజ్ చేసింది 6 mm యూజ్ చేస్తున్నారు. అవి బాగా హార్డ్ అయిపోయి వాటి గ్యాప్లోంచి మనకి ఆయిల్ అనేది లీక్ అవుతుంది. ఇప్పుడు అది ఆ ఓల్డ్ ఉన్న అంతా మనం రిమూవ్ చేసేసాం.
చూస్తున్నారు కదా, లోపల సైడ్ నుంచి ఈ విధంగా ఉంది. ట్రాన్స్ఫార్మర్ లోపల నుంచి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇవి వచ్చరికి మనం న్యూ సేల్ కిట్స్ అనమాట. ఇది షీట్గా వస్తుంది. ఇలా సర్కిల్ కానీ స్క్వేర్ కానీ మొత్తం మనం రెడీ చేసుకోవచ్చు. మనం కటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు అక్కడ సెట్ అయ్యే వచ్చరికి ఈ టైపు చూస్తున్నారుగా, ఇవనేది మనం ఒకటి రీప్లేస్ చేసేస్తాం. ఇప్పుడు టాప్ ప్లేట్ ఓపెన్ చేస్తున్నాం కదా, టాప్ ప్లేట్ కొన్న ఓల్డ్ కిట్ కూడా మనం రిమూవ్ చేస్తున్నాం. సేల్ కిట్ అనేది, గ్యాస్ కిట్ అనేది ఓల్డ్ది కూడా రిమూవ్ చేసి టాప్ కవర్ కూడా మనం న్యూదే వేయాలి. ఎందుకంటే ఇది కూడా చాలా హార్డ్ అయిపోయి మనకి ముక్కలు అయిపోయింది, పూర్తిగా రాలేదు. ఇప్పుడైతే మనం చేంజ్ చేసాం. ఎల్టీ సైడ్ బుషింగ్స్ అయితే మనం న్యూ కిట్స్ వేసేసి ఫుల్ టైట్ అనేది చేసేసాం. న్యూ గ్యాస్ కట్స్ అనేది వేసి టైటింగ్ అయితే అయిపోయింది. ఇంకా టాప్ కవర్ కూడా మనం సెట్ చేసి ఒకసారి ఆయిల్ ఫిల్టరేషన్ అయితే చేద్దాం. చూస్తున్నారు కదా, లోపల నుంచి ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. కనెక్టింగ్ అంతా కూడా అయిపోయింది. బోల్ట్ నట్స్ అన్నీ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు టాప్ కవర్ ఒకసారి మనం క్లోజ్ చేసి చూద్దాం. ఇది బస్ టెక్ చూస్తున్నారు కదా, బస్ టెక్లో నుంచి అదే ట్రాన్స్ఫార్మర్ బుషింగ్ నుంచి కూడా అవుట్ గోయింగ్ కనెక్షన్ అనేది కనెక్ట్ చేసేస్తున్నారు. ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది టర్నల్ బాక్స్. చూస్తున్నారుగా, మనం ఈ షీట్ అనేది యూజ్ చేస్తున్నాం. సింథటిక్ రబ్బర్ షీట్ అంటారు, ఇది సింథటిక్ రబ్బర్ షీట్. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ప్లాంజ్కి తగ్గట్టు మనం కటింగ్ అనేది చేసుకుంటాం. చూస్తున్నారు కదా, మార్కింగ్ చేస్తున్నారు. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ ప్లాంజ్కి తగ్గట్టు మనం మార్కింగ్ చేసుకుని ఆ షీట్ అయితే మనం కటింగ్ చేసుకుంటాం. ఆ షీట్లో కటింగ్ చేసుకుంటాం. ఇదైతే మనం 8 mm షీట్ అయితే యూజ్ చేస్తున్నాం ట్రాన్స్ఫార్మర్కి. ఇంకా మా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ పైన ఇంకా టైటింగ్ అయితే చేస్తున్నారు. బస్ టెక్కి సంబంధించిన లింక్స్, ఇంకా టాప్ కవర్ అటు సైడ్ బుషింగ్ దగ్గర నట్టు బోల్ట్ అయితే మన వాళ్ళు ఫుల్ టైట్ చేస్తున్నారు. ఇక్కడైతే మేమైతే గ్యాస్కెట్ అనేది రెడీ చేస్తున్నాం ట్రాన్స్ఫార్మర్ ప్లాంజ్కి. చూస్తున్నారు కదా, నైట్ టైం అయిపోయింది. మళ్ళీ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఈ విధంగా మనం కటింగ్ చేసుకుని రెడీ చేసుకున్నాం కదా. చూస్తున్నారు కదా, ఈ ప్లాంజ్కి తగ్గట్టు కరెక్ట్గా 40 mm మనం పెట్టి రెడీ చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు 2 సైడ్స్ ఇలా హోల్స్ అనేది కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ మా వాళ్ళు టైట్ వేసేటప్పుడు మీరు గమనించినట్టయితే అది ఆ రెంచ్కి ఒక తాడు అనేది కట్టు ఉంటుంది. 2 రెంచెస్కి కలిపి ఒక తాడు కట్టు ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ దాంట్లో మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు రెంచ్ కానీ నట్టు కానీ ఏదైనా లోపలికి వెళ్ళిపోయిందంటే అది చాలా ప్రాబ్లం. మనం మొత్తం జాబ్ మొత్తాన్ని పైకి లేపి వైండింగ్తో సహా పైకి లేపి దాన్ని తీయాల్సి వస్తుంది. ఇప్పుడు పొరపాటున మా వాళ్ళు టైట్ వేసేటప్పుడు ఆ రెంచెస్ అనేది లోపలికి పొరపాటున జారిపడిపోయినా మనకి ట్రాన్స్ఫార్మర్ లోపల వైండింగ్ నుంచి మొత్తం బయటికి తీయాల్సి ఉంది. దాని పర్పస్కి మా వాళ్ళు ఇలా తాడుతో 2 రెంచెస్ని కడతారు. ఒకటి జారిపోయినా ఇంకోటి ఉంటుంది కాబట్టి దాంతో పట్టుకుని తీయడానికి. ఇంకోటి ఇది గమనించినట్లయితే మీరు ఆ గ్యాస్ కిట్ని మనం ఈ విధంగా చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి పైన. ఎందుకంటే మనకి ఆ 2 జాయింట్ అనేది దగ్గరికి ఇలా వచ్చినప్పుడు టాప్ కవర్ ఎక్కించిన తర్వాత మనకి అటు ఇటు జరగకుండా ఉండాలి కాబట్టి ఇట్లా లాక్ అయి ఉండడం కోసం ఈ విధంగా మనం లాకింగ్ అనేది రెడీ చేసుకోవాలి 2 సైడ్స్కి. చూస్తున్నదిగా, ఒకవైపు దానికి మనం అటు ఇటు ఇలా సెట్ చేసాం. ఇంకో అనదర్ సైడ్ కూడా అదే విధంగా లాకింగ్ అనేది సెట్ చేసి ఫిక్స్ చేస్తారు. చూడండి, చూస్తున్నారు కదా, అటు కటింగ్ చేసాం, ఇటు కూడా కటింగ్ చేసాం. ఈ విధంగా అనేది మనం లాక్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇది టాప్ కవర్ గ్యాస్కెట్ కూడా మనకి రెడీ అయిపోయింది మొత్తం. ఇప్పుడు 4 మూల మనం ఫస్ట్ అయితే హోల్ చేసుకుని ఆ గ్యాస్కెట్ అటు ఇటు మనం ప్లేట్ పెట్టేటప్పుడు జరిగిపోకుండా టాప్ కవర్ అయితే ఫిట్ చేసేస్తున్నాం మనం. ఇంకా మీరు సైడ్ నుంచి చూసుకున్నట్టయితే చూస్తున్నారు ఎపాక్సీ బుషింగ్స్ అనేది మనం న్యూ బుషింగ్స్ అనేది వేసేస్తున్నాం. ఓల్డ్ బుషింగ్స్ గ్యాస్కెట్ వేసి రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఆయిల్ లీకేజ్ అనేది ఆగలేదు మనకి. ఈ కాపర్ ఫ్లాట్ సైడ్ నుంచి అనేది లీకేజ్ వస్తుంది. దానికి మనం న్యూ బుషింగ్స్ తీసుకోవాల్సిందే తప్ప ఓల్డ్ బుషింగ్స్తో అవ్వదు. అందుకే అవి కూడా చేంజ్ చేసేస్తున్నాం నెక్స్ట్ డే మనం. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. టాప్ ప్లేట్ అనేది మనం ఫిట్ చేసేసాం. ఇప్పుడు హెచ్టీ కనెక్షన్ ఇచ్చేసుకుని మనం ట్రాన్స్ఫార్మర్ అనేది ఛార్జ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, హెచ్టీ ఇన్పుట్ అనేది మనం ఈ విధంగా బుషింగ్స్కి కనెక్టింగ్ ఇచ్చేసుకోవచ్చు. ఆర్వైబీ కూడా రెడ్ ఫేస్ అండ్ ఎల్లో ఫేస్ అండ్ బ్లూ ఫేస్ అనేది మనం ఈ విధంగా అయితే కనెక్ట్ చేస్తున్నాం. ఇంకా నట్టు బోల్ట్ అండ్ వాచర్తో ఫుల్ టైట్ చేసిన తర్వాత మనం ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ అనేది
ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఛార్జ్ చేసేస్తున్నాం, చూస్తున్నారు కదా. ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ సప్లై ఇచ్చేసాం, అవుట్పుట్ బస్ టెక్ట్కి ఇంకా ఎల్టీకేస్ కూడా ఛార్జ్ చేసేస్తున్నాం. లోడ్ అనేది కనెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ. ఇది చూసినట్టయితే మీరు గమనించినట్టయితే ట్రాన్స్ఫార్మర్ లీకేజ్ వర్క్ ఫిల్టరేషన్తో పాటు మనం బస్ టెక్ట్ అండ్ ఎల్టీకేస్ ప్యానల్ కూడా మనం రీప్లేస్మెంట్ చేసేసాం. బస్ టెక్ ఎల్టీకేస్ ప్యానల్ రెండు కూడా కొత్తవి మేకింగ్ చేసి మనం ఇన్స్టాల్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న బస్ టెక్ అనేది బాగా రస్ట్ పట్టేయడం వల్ల న్యూ బస్ టెక్ అయితే మనం ఈ విధంగా ఇన్స్టలేషన్ అనేది చేస్తున్నాం. ఈ వర్క్ అయితే మనకి సక్సెస్ఫుల్గా కమిషనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోలో మీకు ట్రాన్స్ఫార్మర్ ఫిల్టరేషన్ లీకేజ్ వర్క్ అయితే తెలుసుకున్నాం కదా.